కామ్యార్థ ఫల సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రామ్మ చామంతి, బాగున్నావా? బాగున్నాను శర్మ గారు. నా లాయర్ ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చింది. అమ్మవారి చెంత పెట్టిస్తారా? అలాగే తల్లి. ఓం మహాసరస్వత్యై నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తీసుకోమ్మా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. పరీక్షలు బాగా రాయాలమ్మా. అలాగేనండి. అమ్మా చామంతి, మెళ్ళో తాళి లేదేంటమ్మా? అరే, ఉందండి. ఏం చామంతి, పెళ్ళయ్యి నెలన్నర దాటింది, ఇంకా నువ్వు 16 రోజుల పండగ చేసుకోలేదా? ఆ, లేదు శర్మ గారు. అయ్యో, అలా ఉండకూడదమ్మా. బంగారు నాంతాడికి నల్లపూసలు గుచ్చుకోవాలి. అలా చేసుకోకపోతే అత్తవారింటికి దోషం పట్టుకుంటుంది. ఆ దోషం పట్టుకుంది అంటే అత్తమామలకు హాని కలగచ్చు. అందుకేనా అయ్యగారికి అలా అయ్యింది? అమ్మా చామంతి, శర్మ గారు, నాకు ఇవేవి తెలియదండి. కారణాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? చూసి చెప్తానమ్మా, నువ్వేం కంగారు పడ. చామంతి, పరిష్కారం కనిపిస్తోందమ్మా. దానికి నీకు 12 రోజుల వ్రతం చెబుతాను. చెప్పండి శర్మ గారు, చేస్తాను. ఆ 12 రోజులు ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన పూజ ఉంటుందమ్మా. దిగ్విజయంగా పూజ పూర్తి చేసుకున్నాక 12వ రోజు బంగారు గొలుసులో నల్లపూసలు గుచ్చుకోవాలి. గుచ్చుకున్నాక దాన్ని మెడలో ధరిస్తే మీ అత్తారింటికి ఉన్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. చేస్తాను శర్మ గారు. ఈ పూజ చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుందమ్మా. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానపానాదులు చేసి భర్త పాదాలకు నమస్కారం పెట్టాలి. అమ్మా, ఇవన్నీ అయ్యే పనులేనా? గుర్తుపెట్టుకో అమ్మా, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి.